విజయనగరం జిల్లాలో బొబ్బిలి మండలం కృష్ణాపురం గ్రామ రైతులు సాగునీరు లేక కొన్ని వందల ఎకరాలలో దమ్ములు పట్టక రైతులు విచారం వ్యక్తం చేశారు. సంబరం డ్యాం నుంచి నీరు విడుదల చేసినట్లయితే బొబ్బిలి దగ్గరలో ఉన్నటువంటి బైరసాగరం చెరువు నిండి ఆ చుట్టుపక్కల ఉన్న రైతులకు సాగునీరు అందించి దమ్ములు పట్టి ఈ పాటికి గావుతీతలు కూడా జరిగిపోయేవని, కానీ ఇప్పటి వరకు సాగునీరు రాక ఏ పనులు జరగలేదని రైతులు వాళ్ళ బాధను వ్యక్తపరిచారు. తక్షణమే ఈ సమస్యపై స్పందించి స్థానిక ఎమ్మెల్యే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు తగిన చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించి రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ సాగునీరు అందిందో లేదో అధికారులతో సమీక్ష జరిపి రాష్ట్రంలో ఉన్న రైతులు అందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి సొంతంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో మువ్వల శ్రీనివాసరావు, పిసిసి మెంబర్ మరియు బొబ్బిలి పట్టణ అధ్యక్షులు మండపాక శ్రీనివాసరావు, బొబ్బిలి యువజన నాయకులు వేమిరెడ్డి లక్ష్మీనాయుడు, జిల్లా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు పాల్గొన్నారు. ఆకాశం చూస్తాను, ఆకాశం తిరబడలేదు. ఇదిగో మిషన్లు పెట్టి ఇవన్నీ చేసి ఉడతాను. మరి బయట నుండి అంతే మాకు పై నుండి నీరు రాలేదండి. మరి పై వాళ్ళకి అయితే కానీ మాకు నీరు ఇచ్చి పెట్టడం లేదు. వాళ్ళు అక్కడ అయితే కానీ వాళ్ళు ఉడిచి నీటికే ఓటుకుంటాను. మా పరిస్థితులు ఉంది. చెప్పండి ఇంకేం సమస్యలు ఉన్నాయి మనకి? నీరు ప్రాబ్లం అయితే అదే సమస్య అండి. మనకి లేదు. నాలుగు రోజుల ముందుతో ఒక్కితే మాకు బాగున్నాం. ఒకట్లేదు ఒక వల్ల ఎక్కడ ఉన్నది అవకాశం ఉంది కదా. చెరువులు అంటే ఏవో నీరు చొక్కులు ఉంటే మిషన్లు పెట్టి పట్టుకుంటున్నామండి. మరి పైన నీరు అంటే రావట్లేదు. జీలి చేదు కట్టి అంతే పెరిగేస్తాను నీరు లేక. పైనుంచి నీరు ఒక్కితే మాకు బాగున్నాం. ఒకలేదు 4 రోజుల కింద తొక్కితే మాకు బాగున్నాం. మా పరిస్థితి అలాగ ఉందన్నమాట. తర్వాత ఈ మందుగుండు యూరియా తర్వాత ఇవన్నీ మీకు అది పని. ప్రధాన సమస్య అంటే వాటర్ సమస్య. వాటర్ సమస్య ఎక్కువ ఉంది. ఈ పాటికి మీకు అయిపోవాలి. అయిపోవాలంటే మీదనే మరి వాళ్ళు ఒక్కలేదు. వాళ్ళు ఒక్కుతారు. వాళ్ళది అయితే కానీ మనకు ఒకరు అది వాళ్ళు ఒక్కలేదు. అంతే తర్వాత ఒక్కరు. ఇప్పుడు ఈ సంవత్సరాలు 3 వర్షాలు ఎక్కువలేండి. ఇది 3 వర్షాలు ఎక్కువ. ఇది బొబ్బిలి మండలం కృష్ణాపురం గ్రామం పోస్ట్ బొబ్బిలి మండలం విజయనగరం జిల్లా. ఇది బొబ్బిలి మండలం కృష్ణాపురం గ్రామంలో ఉన్నటువంటి రైతుల తాలూకు సమస్యలు. అయితే ఈ ప్రధాన సమస్య ఏంటంటే నీరు లేక ఈ భూమి కొన్ని వందల ఎకరాల భూమి ఇప్పటి వరకు కూడా దమ్ములు పట్టలేని పరిస్థితిలో ఉన్నారు. మరి రైతులు ఏం చెప్తున్నారంటే మాకు సంబర్ డ్యామ్ నుంచి నీరు వదిలినట్లయితే అది మాకు ఈ బైరసాగరం చెరువు నిండుతుంది. ఆ నిండిన తర్వాత అక్కడి నుంచి మాకు తూముల ద్వారా ఈ చెరువు ఈ మా పంట పొలాల్లోకి నీరు వచ్చే అవకాశం ఉంది. మరి ఇప్పటి వరకు కూడా ఆ సంబర డ్యామ్ నుంచి నీరు విడిచిపెట్టలేని పరిస్థితి. కాబట్టి మా సమస్య ప్రధానమైనటువంటిది వాటర్ సమస్య. మరి మేము ఇప్పటి వరకు ఈ పాటికి ఈ దమ్ములు అయిపోయి మేము కలుపు తీతలు కూడా చేయాల్సినటువంటి టైం ఇది. మరి ఇప్పటి వరకు కూడా దమ్ములు కాకపోవడానికి ప్రధానమైన కారణం నీటి సమస్య అని చెప్పి రైతులు వాపోతున్నారు. మరి ప్రభుత్వం వారు తక్షణమే మరి స్థానిక ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి రైతులకి నీరు అందివ్వకపోతే మరి రైతే రాజని అంటారు. అందరూ మాట్లాడితే రైతు వెన్నుముక అంటారు. మరి రైతు లేనిదే మనం లేము అంటారు. మరి ఎక్కడ ఈ నాయకులు ఎంతవరకు ఈ రైతులకు న్యాయం చేస్తున్నారో ఒకసారి ఆలోచించాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద ఒకసారి దృష్టి పెట్టి రాష్ట్రంలో రైతులందరికీ కూడా నీరు అందుతుందా లేదా, మరి ఇప్పుడు దమ్ములు ఈ చేసే టైము మరి అందరికి రైతులకి నీరు అందిందా లేదని చెప్పి నియోజకవర్గాల స్థాయిలో అందరినీ ఎమ్మెల్యేలతోటి సమీక్ష జరిపి ఇది రైతులకు న్యాయం చేకూర్చాలని చెప్పి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గారికి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నమస్కారం. నా పేరు మువ్వల శ్రీనివాసరావు, పిసిసి మెంబర్ని, అలాగే బొబ్బిలి పట్టణ అధ్యక్షుడిని. అలాగే నాతో పాటు రైతు సంక్షేమ సంఘం వేమిరెడ్డి లక్ష్మీనాయుడు గారు, అలాగే బొబ్బిలి యువజన నాయకులు మండపాక శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. అయితే ఒక్క విషయం, ఇప్పుడు ఈ ఏరియా ఉబాలు కాపాడడానికి కానీ ప్రధాన కారణం నీటి సమస్య. అయితే గతంలో తోటపిల్లి ఆనకట్ట నుండి 20 రోజులు పైగా ముందు విడిచిపెట్టారు. ఆ ఏరియా బాగా దమ్ములైపోయాయి. అయితే మన ఆనవాయితీ ఏంటో ఆగస్టు 1 తర్వాత వెంకటసాగర్ విడిచిపెట్టడం వల్ల ఈ సంవత్సరం వర్షాభావం వల్ల రైతులు చాలా ఇక్కట్లు పడుతున్నారు. అయితే
ఆ ఆనవాయితీ మార్చి డ్యాములో ఎంత నీరున్నా సరే ముందుగా ఒక 15-20 రోజులు ముందు విడిచిపెడుతుంటే ఈ రైతులకి అందరికి ఉపాధి అయిపోయాడు. అటువంటి పరిస్థితి లేక ఎప్పుడో గతంలో ఆగస్టు పెట్టాము, మళ్ళీ ఆగస్టు అంటే ఇది పద్ధతి కాదు. ఖచ్చితంగా డ్యాములో నీరుంటే ముందుగా జూలై 15కి విడిచిపెట్టమని డిమాండ్ చేస్తాను.